వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ జర్నలిస్ట్ యాసిఫ్. ఈరోజు మీతో ఒక టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. టాపిక్ లకు పోయే ముందు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే మ్యాటర్ ఏదైతే ఉందో మీకు ఏమనిపించినా కామెంట్ చేయండి. హైదరాబాద్ అనగానే మనకు మరో సింగపూర్, ఒక అద్దాల మేడ, ఒక హైదరాబాద్ అనగానే క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. మనం కూడా చెప్తా ఉంటాం. హైదరాబాద్ అనగానే అద్దాల మేడల అందరూ ఊహించుకుంటా ఉంటారు. వాస్తవానికి హైదరాబాద్ అంటే అద్దాల మేడ ఒకవైపు మాత్రమే ఉంది. ఏది మన నానక్రామ్ కూడా ఏదైతే ఐటీ సెక్టార్ ఉందో అట్ సైడ్ మైండ్ స్పేస్ గానీ, ఐటీ సెక్టార్, మన ఐక్య, ఇటు ఈ పరిగణం ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంగణంలో ఒక అద్దాల మేడలు కనబడతా ఉంటాయి మనకు. కానీ హైదరాబాద్ అటు నుంచే కాదు, హైదరాబాద్ మొత్తం ఆలోచించాలి మనం. హైదరాబాద్ మొత్తంలా ఎట్లా అంటే కొన్ని గల్లీలలో చూస్తా ఉంటే అవి చెత్త కుప్పలా, లేకపోతే అది మన ఊర్లో ఇంట్లో పక్కెంబడి పెరట్లు ఉంటాయి చూసారా, ఆ పెరట్ల అనేది అర్థం కాకుండా ఉండే సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. దాదాపుగా ఈ మధ్యన నేను చూస్తా ఉన్నాను. ఇటు సైడ్ ఆ గల్లీలు ఎట్లా ఉన్నాయంటే ఒక పెరట్లను తలపిస్తాయి. గత ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తడి చెత్త, పొడి చెత్త అని చెప్పేసి ఒక ఏదైతే ప్రవేశపెట్టారో ఇళ్ల వద్దకే ఒక బండి వచ్చి ఆ తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా తీసుకుపోయే కార్యక్రమాన్ని చేపట్టిల్లు. అది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసినప్పుడు ఒక 50 రూపాయలు ఉండే ఒక చెత్త బండి వాడికి వేసేది. కానీ ఇప్పుడు 100 నుంచి 150 రూపాయల మధ్య లోపల తీసుకుంటా ఉన్నారు. సరే, పోతే పోయింది 150 రూపాయలు అనుకుందాము. చెత్త బండి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెత్త తీసి ఆ బండిలో వేస్తే ఆ బయట రోడ్ల మీద చెత్త అనేది పేరుకపోదు కదా. ఒకవేళ ఆ చెత్త బండి అనేది టైం టు టైం రావట్లేదు అనుకుంటే, రాని టైంలో మీకు సంబంధిత అధికారులు ఎవరున్నారో వాళ్ళకి విన్నవించుకోండి, వాళ్ళకి చెప్పుకోండి. కొన్ని అపార్ట్మెంట్ల ముందు చూస్తా ఉంటే ఎట్లా ఉందంటే, మరి వాళ్ళకు అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ రోడ్డు మీద చెత్త వేసే అంత ఓపిక ఉన్నోళ్ళు అదే చెత్త బండి వచ్చినప్పుడు ఆ చెత్త బండిలో వేసే ఓపిక లేదా మీకు? నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అంటే ప్రతి ఒక్కరు మనం క్లీన్ గా ఉంచుకుంటేనే కదా. నేను కూడా చెప్తున్నాను, నేను కూడా క్లీన్ గా ఉంచితేనే, నాతో పాటుగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు, నాతో పాటు నేను కూడా చెప్తా ఉన్నాను. ఎవరికి వారు క్లీన్ గా ఉంటేనే హైదరాబాద్ అనేది క్లీన్ గా ఉంటది, ఓవరాల్ తెలంగాణ అనేది క్లీన్ గా ఉంటది, ఓవరాల్ ఇండియా అనేది క్లీన్ గా ఉంటది. ఆ చెత్త అంతా మనమే తీసుకొచ్చి రోడ్ల మీద వేసేటందుకు, ఏదో ఒక సందర్భాన్ని బట్టి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి వాటినే ఊగడాలి ఎందుకు? అంతే కదా. దయచేసి మిమ్మల్ని కొడుతా ఉన్నాను, మన ఇల్లు ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన వీధులు కూడా మనం శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత GHMC వాళ్ళు, సంబంధిత అధికారులు గానీ, సంబంధిత వ్యక్తులు గానీ, క్లీనింగ్ డిపార్ట్మెంట్ గానీ సరిగ్గా చేయలేదంటే అప్పుడు మనం క్వశ్చనింగ్ చేసిన ఒక అది ఉంటది. ఇప్పుడు మనమే క్లీన్ గా ఉంచకుండా కొన్ని గలీలలో ఎట్లా ఉంటాయంటే మొత్తం ఇంత చెత్త పేరుకపోయి ఉంటది. మీరు అట్లా చెత్త పేరుకపోయి ఉండడం వల్ల మీ వల్ల, అంటే మీరు వేసే అపార్ట్మెంట్ లో అందరూ వేయరు, కొంతమంది ఇస్తారు. ఆ కొంతమంది వేసే చెత్త వల్ల మిగతా వాళ్ళకు కూడా వ్యాధులు వస్తాయి. అక్కడ చేరినాయంటే దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, పందులు కూడా స్వైర విహారం చేసి వాటి ద్వారా రోగాలు వస్తాయి. అన్నిటి వల్ల, మీరు వేసే చెత్త వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కూడా వ్యాధులు వస్తాయా రావా చెప్పండి? వస్తాయి కదా. కాబట్టి మీరు క్లీన్ గా ఉంచుకోండి. ఇంకోటి ఏంటంటే, ఆ చెత్త ఏదైతే అక్కడ వేస్తా ఉన్నారో, ఇప్పుడు మనం గోమాత అని చెప్పేసి కొలుస్తా ఉంటాం, ఆవుని దైవంగా పూజిస్తా ఉంటాం. ఆ ఆవులు కూడా వచ్చి ఆ చెత్తలు తింటా ఉన్నాయి, ఆ కవర్లు తింటా ఉన్నాయి. వాటి వల్ల వాటి ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతాయి కదా. మనం గోమాత అని చెప్పి పూజించడం ఎందుకు? అక్కడ కవర్లు వేసి వాటి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడం ఎందుకు? అంతే కదా. అవునా కదా చెప్పండి. మీరే క్వశ్చనింగ్ చేసుకోండి. నేను క్లీన్ గా ఉన్నానా లేదా, నా ఇల్లు క్లీన్ గా ఉందా లేదా, నా వీధి క్లీన్ గా ఉందా లేదా అనేది ఊహించుకోండి. హైదరాబాద్ అంటే కేవలం ఆ నానక్రామ్ కూడా ఈ ఐటీ సెక్టర్ అది మాత్రమే కాదు, ఇది కూడా. సంబంధిత అధికారులు మీరు కూడా అవేర్నెస్ కల్పించండి. ఏదో ఒక మూలన ఒక స్పీకర్ పెట్టి ఇక్కడ మీరు చెత్త వేస్తున్నారు, ఫోటో పడుతుంది, 1000 రూపాయలు ఫైన్ పడుతుంది అని చెప్పి ఏదో స్పీకర్ పెట్టి మర్చిపోయి మళ్ళీ అక్కడ చూడకుండా ఉండడం కాదు, పర్యవేక్షణ చేయండి. ఆఫీసులలో కూర్చోవడమే కాదు, చుట్టుపక్కల వీధులు కూడా పర్యవేక్షణ చేయండి. చూడండి, ఎక్కడైతే క్లీన్ గా లేదో క్లీన్ గా ఏర్పాటు చేయండి. GHMC అధికారులను కోరుతా ఉన్నాను. క్లీన్ సిటీ అంటే కేవలం ఆ సెక్టార్ మాత్రమే కాదు, మొత్తం టోటల్ హైదరాబాద్ క్లీన్ గా ఉండాలి. మిమ్మల్ని చూసి గ్రామీణ ప్రాంతాలు కూడా ఒక ఇన్స్పైరింగ్ గా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. అప్పుడే మన తెలంగాణ బంగారు తెలంగాణగా ఆవిష్కరింపబడుతుంది అని చెప్పేసి చెప్పదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.